హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విజయవాడలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇవాళే వచ్చింది ఇది. అప్లికేషన్లు కూడా ఇవన్నీ చూడండి. 12వ తారీఖు 1వ నెల 2024 అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 2వ నెల 1వ తారీఖు 2024 వరకు అయితే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది, 6 PM వరకు. ద లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ ఈ నెల లాస్ట్ వరకు ఉంది, ఓకేనా. 6 గంటల వరకు, ఓకేనా. ఓన్లీ ఇదిగోండి వెబ్సైట్ ఇక్కడే ఉంది. ఓన్లీ త్రూ మనకి యూనివర్సిటీ వెబ్సైట్, ఓన్లీ దాని ద్వారా ఆన్లైన్ ద్వారా తీసుకుంటారు, ఓకేనా. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ షెల్ అప్లై ఆన్లైన్ సాటిస్ఫైయింగ్ దెమ్సెల్వ్స్ యాజ్ పర్ ద దెమ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ దిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్, ఓకేనా. లాస్ట్ వరకు చూడండి. నేను వాట్ అని మొత్తం క్లియర్గా PDF మొత్తం రీడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. షార్ట్ ఏమేమి ఇంపార్టెంట్ మొత్తం చెప్తాను, ఓకేనా. PWD క్యాండిడేట్స్ కూడా ఉన్నాయి, ఓకేనా. లిమిటెడ్ జనరల్ రిక్రూట్మెంట్ ఇది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ ఫ్రెండ్స్ ఇది, ఓకేనా. ఓకే, నేను ఇప్పుడైతే మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్ ఫ్రెండ్స్ ఇది, ఓకేనా. స్క్రీన్ టెస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ విల్ బి అనౌన్స్డ్ ఇన్ డ్యూ కోర్స్. Candidates will be short listed to the main examination in the ratio n as may be decided by APPSC at an appropriate times as per ఇక్కడ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సెక్టర్ A డిపార్ట్మెంట్ ఆఫ్, ఓకేనా. ద డేట్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ లేటర్, ఓకే. బేస్డ్ ఆన్ మెయిన్ మెరిట్ ఎగ్జామినేషన్స్ candidates will be షార్ట్ లిస్టెడ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ CPT ద్వారా వీళ్ళు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, ఓకేనా. అది ఫ్రెండ్స్. స్క్రీన్ టెస్ట్ టైప్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఇన్ ఆఫ్లైన్ మోడ్, OMR బేస్డ్ ఉంటుంది, ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT డిసైడెడ్ బై APPSC, ఓకే. APPSC మీకు OMR షీట్ లేదా CBT పెట్టాలనేది అనౌన్స్ చేస్తుంది, ఓకేనా. క్లారిటీగా అయితే చెప్పలేదు. ఇది కొన్ని చూసారా, జూనియర్ అసిస్టెంట్ ఒకే రకం జూనియర్ అసిస్టెంట్లు అయితే ఉన్నాయి దీనికి. అవి కూడా 20 ఉన్నాయి ఫ్రెండ్స్. ఏ కేటగిరీకి ఏ డిజబిలిటీకి ఏమున్నాయి మొత్తం నేను క్లారిటీగా ఇస్తాను. ఇదిగోండి యాజ్ పర్ గవర్నమెంట్ లెటర్ నెంబర్ ఇది, ఓకేనా. అవి మనకి అంత అవసరం లేదు. ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్, ఓకే. వీళ్ళకి సరిపడినంత క్వాలిఫికేషన్ ఈ డేట్లోగా ఖచ్చితంగా అయితే ఉండాల్సి ఉంటుంది, ఓకేనా. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా ఓసీకి 9 ఉన్నాయి, BCAకి 2, BCBకి 1, BCDకి 2, BCఈకి 1, EWS 2, SCకి 3, మొత్తం టోటల్గా 20 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. ఇదిగో రిజర్వేషన్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది. దేర్ విల్ బి vertical reservation in direct recruitment in respect of scheduled tribe, scheduled caste, backward class, economically weaker section, and horizontal reservation in respect of person with benchmark disability, PWS, women ex-servicemen, and meritorious sports persons as per rule number 2022 as an ఇక్కడ రూల్ నెంబర్స్ ఉన్నాయి. సబార్డినేట్ సర్వీస్ కింద రూల్ కూడా ఉంది ఇక్కడ 1996 యాజ్ అమెండెడ్, ఓకేనా. అవి కూడా ఉన్నాయి. ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC, SC, EWS, PWD candidates avail upper age relaxation will also be considered for open category vacancies, ఓకే. రిజర్వేషన్ ఉమెన్ హారిజంటల్, ఓకే, అందరికీ ఇస్తారు ఫ్రెండ్స్, ఓకేనా. రిజర్వేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఓకేనా. డెఫ్, హార్డ్ హియరింగ్, ఓకే. ఇదిగోండి హెన్స్ ఆల్ డిజబిలిటీ కేటగిరీస్ అండ్ అదర్ దాన్ డిజబిలిటీ కేటగిరీస్ ఆల్ అలౌడ్ టు అప్లై, అన్ని కేటగిరీస్ అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు, ఓకేనా. ఇది ఇవాల్యుయేషన్ ఆఫ్ వేరియస్ ఫిజికల్ డిజబిలిటీ అండ్, ఓకే, చిల్డ్రన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఎలిజిబుల్ meritorious sports persons 2% రిజర్వేషన్, ఓకే. స్పోర్ట్స్ పర్సన్కి రిజర్వేషన్ కూడా ఉంటుంది 2% దీంట్లో APPSC కాబట్టి. BCE గ్రూప్ విల్ బి సబ్జెక్ట్ టు ద అడ్జస్ట్, ఓకే. ఎవరు క్యాస్ట్ ఎవరిదైతే అలా చూసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఆల్రెడీ స్లోగా స్క్రోల్ చేస్తున్నాను, ఓకేనా. ఓకేనా ఫ్రెండ్స్. ఎలిజిబుల్ ఎక్స్ సర్వీస్మెన్ అవైలబుల్ దెన్ 2, ఓకే, 2 అని షార్ట్ ఫిల్, ఓకే.
ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 2% ఆఫ్ పోస్ట్ స్టాండ్ అది కూడా ఇస్తారు. రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్ టు డిఫరెంట్ కేటగిరీస్ communities are applicable only in case of availability of vacancies to the respective category community as announced through this notification. Okay, reservation for local candidates is not applicable. Dr. YSR UHS is state level university. Okay, స్కేల్ ఆఫ్ పేమెంట్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు. 25,000 నుంచి 80,000 వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక ఏజ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇదిగోండి 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఉండొచ్చు. ఇక్కడ కేటగిరీ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి 5 ఇయర్స్, పిహెచ్సి పర్సన్స్కి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎన్సీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకేనా. రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రం ఇదిగోండి ఇక్కడ అంటే వాళ్ళకి ఆల్రెడీ లిమిట్స్ వాళ్ళకి ఆ సర్వీస్ కింద ఎంత ఉండాలని ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, అది చూసుకోవచ్చు మీరు. స్టేట్ కౌన్సిల్ డిపార్ట్మెంట్ 3 ఇయర్స్ ఇచ్చారు ఇక్కడ. ఓకేనా. విడోస్, డైవర్స్డ్ ఉమెన్ ఎక్సెట్రా వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ 48 ఇయర్స్ వరకు ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకేనా, క్లారిటీగా చూసుకోవచ్చు ఏ ఏజ్ ఎంత ఉన్నది. ఓకేనా. ఇక్కడ ఫీజ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇక చూసుకోండి. ఇక్కడ అప్లికేషన్స్ మస్ట్ పే 750 రూపీస్. ఓకేనా, ఫర్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూడీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అండ్ అదర్స్ 1500 రూపీస్ ఆన్. ఓకేనా, 1500 అయితే కట్టాల్సి ఉంటుంది. 15 రూపీ ఆన్ 1500 ఓన్లీ, 1500 ఫ్రెండ్స్. ఓకేనా. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి ఇదిగోండి క్రెడిట్ కార్డు, బ్యాంకింగ్ మొత్తం ఇచ్చారు చూసుకోవచ్చు. డిమాండ్ డ్రాఫ్ట్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ కరెక్షన్కి 100 రూపీస్ అవుతుంది. హవెవర్ చేంజెస్ ఈజ్ నాట్ అలౌడ్ ఫర్ నేమ్, ఫీ, సోషల్ స్టేటస్, పీబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ స్టేటస్. ఓకేనా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ద క్యాండిడేట్ షుడ్ పోసెస్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్. ఇదిగోండి ఈ డేట్ కల్లా మీ క్వాలిఫికేషన్ డిగ్రీ అయి ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక డిగ్రీ ఇక విషయానికి వస్తే క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఏ యూనివర్సిటీ నుంచి అయినా డిగ్రీ పట్టా అయితే పొంది ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చి జూనియర్ అసిస్టెంట్. ఇక్కడ డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడలో అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ పోసెస్ ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ automation with usage of computer and associated software will be conducted by APPSC as per number ఇది. ఓకే, instruction to the apply. ఓకేనా. స్టెప్ 1 registration and fee payment. Title application can fill the required field and generate OTP. ఓకే, అంటే మామూలుగా ఏపీఎస్సి సైట్లో మీరు ఎలా చేసుకుంటారు, ఫస్ట్ రిజిస్ట్రేషన్, తర్వాత ఓటీపీ అట్లా. సో అలాగా మీ మెయిల్ అలాగే. స్టెప్ 2 ఏంటంటే ఆఫ్టర్ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆటోమేటికల్లీ అప్లికేషన్ టు ద పేమెంట్ అడుగుతుంది. పే నౌ బటన్ స్క్రీన్ డైరెక్ట్లీ టు ద బ్యాంక్ పేజ్ టు కంప్లీట్ ద ఫీ పేమెంట్. వన్స్ పేమెంట్ is successfully, దాని తర్వాత స్టెప్ 3 ఫ్రెండ్స్. ఆఫ్టర్ ఏ సక్సెస్ఫుల్ పేమెంట్ అప్లికేషన్ ప్రొసీడ్ ద ఫిల్ అప్లికేషన్ is required to input relevant detail the application form, review, enter the data accuracy. Okay, step 4 is the print application option become available. Application can enter their okay, print their application. Okay, step 5 is once the application is submitted successfully, correction is not application from will be enabled with applicable charges. Corrections can be made directly within the application form itself, however. Okay, next వచ్చేసరికి instruction regarding online application friends. The okay, the application are required to through the used guide and satisfy themselves as they are eligible for this recruitment carefully before applying and enter the particular compulsory online. Okay, application must be compulsory, fill up all relevant columns of okay computer and eligible decided in terms of notification and confident accordingly. Okay, application received in HSR on the kind delay. Okay,
ఆన్లైన్ అప్లికేషన్లో ఇన్స్ట్రక్షన్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఒకసారి చూసుకోండి. ఇన్స్ట్రక్షన్ రిగార్డింగ్ ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్, అంటే ఒకవేళ ఆఫ్లైన్లో కనుక ఓఎంఆర్ సెక్షన్లో పెట్టినట్లయితే ఇది ఫ్రెండ్స్ అబ్జెక్టివ్ కోడ్, బుక్లెట్, సిరీస్ ఇవన్నీ జాగ్రత్తగా రాయాలి. కాపీ టాప్ షీట్ అండ్ డూప్లికేట్ కాపీ బటన్ ఏదేదో ఇచ్చాడు ఫ్రెండ్స్. ఓకేనా. ఇన్స్ట్రక్షన్ రిగార్డింగ్ ఆన్లైన్ సిబిటి ఎగ్జామినేషన్ అయితే ఇది కొన్ని ఇలా ఉంటుంది. ద క్యాండిడేట్ షుడ్ బి దేర్ సీట్స్ ఆర్ time before the commencement of the examination. Notification hall ticket expiry of the full time ల్యాండింగ్ ద ఓకే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏమి తీసుకెళ్ళకూడదు, ఇవన్నీ జస్ట్ ఏమీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఓకేనా. పాస్వర్డ్ క్యాండిడేట్ బి గివెన్ ఎగ్జామ్ డే. ఓకే. కాపింగ్ ఆర్ నోటింగ్ డౌన్ క్వశ్చన్. ఓకే, ఇవన్నీ అందరికీ తెలుసు కదా. జనరల్ ఇన్స్ట్రక్షన్ కూడా తెలిసిందే. ఇమీడియట్లీ బ్రింగ్ ద నోటీస్, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎట్లా తప్పు ఉన్నా సరే ఏపీఎస్సికి అఫీషియల్స్ చీఫ్ సూపరింటెండింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ నెసెసరీ కరెక్షన్స్ కెన్ బి మేడ్ ఇన్ ద nominal role in the examination hall against he, she, her all tickets number for being verified to the APPSC office. Okay. Okay. And then next one is important point, scheme of examinations. The scheme syllabus of screening test and main examination including computer proficiency test friends CPT has been shown in annexure 2. Okay na. అది. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ సెంటర్స్ ఫర్ ద స్క్రీన్ టెస్ట్ మెయిన్ ఎగ్జామినేషన్స్. ఇదిగోండి డిసైడెడ్ టు ఏపీఎస్సి డిసైడ్ చేస్తుంది, ఎందుకంటే కండక్ట్ చేసేది కూడా ఏపీఎస్సీ. దీనికి ఒక ఎగ్జామ్. రెజల్యూషన్ ఆఫ్ డిసపియరెన్స్ రిలేటెడ్ రిక్వైర్డ్ ఆన్సర్ అండ్ కీ. ఓకే, అవి కూడా వస్తాయి. ఓఎంఆర్ ఆన్సర్ షీటు. ఓకేనా ఫ్రెండ్స్. నోట్ ఇంపార్టెంట్ లీగల్లీ ప్రొవిజన్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఓకే, procedure of selection. Okay, appearance in all papers of screening main examination compulsory. Absent in any of the papers will be automatically render the disqualification of the candidate. Okay, government open SST PWDకి 30% వస్తే చాలు అని చెప్తున్నారు. ఓకేనా. డిపార్ట్మెంట్ person by any person, electronic gadgets banned, whether this is to be the final. ఓకే ఫ్రెండ్స్, ద రిజిస్టార్ 10వ తారీఖు సైన్ చేసి 1/2024 సైన్ చేశారు. మనకు 12వ తారీఖు వచ్చింది. ఓకేనా. సరే ఫ్రెండ్స్, ఈ టాపిక్ ఎక్కడితో సమాప్తం. థ్యాంక్ యూ, నమస్తే ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఎన్ఎక్సరీ 1 వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించింది, స్క్రీన్ టెస్ట్కి సంబంధించింది ఫ్రెండ్స్. పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ స్కీమ్ అండ్ సిలబస్ స్క్రీనింగ్ ఏంటి ఫ్రెండ్స్ ఇది. ఓకే. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, టైం కూడా 150. ఓకేనా. మార్క్స్ కూడా 150 ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే. స్కీమ్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ఇక సబ్జెక్ట్ వైజ్ సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద హిస్టరీ ఆఫ్ సోషియో ల్యాండ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ cultural movement in Andhra Pradesh, general overview of the Indian constitution, and second one is Indian and AP economy, science and technology. ఓకేనా. ఇవన్నీ 150 క్వశ్చన్లు. డ్యూరేషన్ కూడా 150 మినిట్స్ ఇస్తారు. మ్యాక్సిమం మార్క్స్ ఒకటికి 150 మొత్తం 300కి మెయిన్స్ ఫ్రెండ్స్. ఓకే. ఓకే. సిలబస్ ఫర్ స్క్రీన్ టెస్ట్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులకి. ఇండియన్ హిస్టరీ ఉంటుంది, దాంట్లో ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. ఓకేనా. అండ్ జియోగ్రఫీ 30 మార్కులకి ఇస్తారు. జియోగ్రఫీ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ, ఎకనామికల్ జియోగ్రఫీ. ఓకేనా. హ్యూమన్ జియోగ్రఫీ ఇన్ ఇండియా, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, వెల్ఫేర్ మెకానిజం. ఓకేనా, అది ఇండియన్ సొసైటీ. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చేసరికి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అండ్ స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్ మేజర్ కరెంట్ ఈవెంట్స్ ఇష్యూస్. ఓకే.
ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా కరెంట్ అఫైర్స్. ఇక మెంటల్ ఎబిలిటీ విషయానికి వస్తే లోకల్ రీజనింగ్, డిడక్టివ్, ఇండిడక్టివ్. ఓకేనా మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ. సిలబస్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్. ఓకేనా అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే సిలబస్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ పేపర్ 1 150 మార్కులు ఫ్రెండ్స్. ఇది లోకల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రెండ్స్. ఇది 75 మార్క్స్కి వస్తుంది సెక్షన్ బి కింద. ఓకేనా దాంట్లో కూడా పంజీ కమిషన్, పంజీ కమిషన్ ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా పేపర్ సెకండ్ వచ్చేసరికి 150 మార్కులు సెక్షన్ ఏ ఇండియన్ అండ్ ఏపీ ఎకనామిక్స్ 75 మార్క్స్కి వస్తుంది ఇది. ఓకేనా స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీస్. ఓకేనా అండ్ సెకండ్ ఈజ్ మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారిన్ ట్రేడ్. ఓకేనా అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ ఈజ్ ఇండియన్ ఎకానమీ. ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. అగ్రికల్చర్ అండ్ allied sector, industry, service sector in Andhra Pradesh. Section B science and technology 75 మార్క్స్ ఇస్తుంది. టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్. ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఉన్నాయి. సిలబస్ చాలా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా లాట్ ఆఫ్ సిలబస్ ఉంది. సాఫ్ట్వేర్ ఎంఎస్ పాయింట్. ఓకే వాళ్ళకి మెయిన్స్లో కూడా సెలెక్ట్ అయిన తర్వాత ఇలాంటి టైప్ ఆఫ్ మీకు ఇది కంప్యూటర్ టెస్ట్ అయితే పెడతారు ఫ్రెండ్స్. ఓకేనా ఓకే అంటే జనరల్ రూల్స్, షెడ్యూల్ క్యాస్ట్, ఏ క్యాస్ట్కి ఎలా ఏంటి అని ఇది. ఓకే లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్ ఇది. ఓకేనా వాళ్ళ యొక్క క్యాస్ట్లు ఇవి, ఎవరికి ఏ క్యాస్ట్ల కింద వస్తారు. లిస్ట్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్. ఓకేనా వాళ్ళు దీని కింద వస్తుంది జోకి, కోర్చా. ఓకేనా ఇది వస్తారా ఫ్రెండ్స్. ఇది గ్రూప్ బి వొకేషనల్ ఇవి అంటే బ్యాక్వర్డ్ క్లాస్లో. నెక్స్ట్ గ్రూప్ సి ఫ్రెండ్స్. ఇది షెడ్యూల్ క్యాస్ట్ అదర్ క్లాసెస్ ఫ్రెండ్స్ ఇవి. ఓకేనా గ్రూప్ ఈ వాటిల్లో. ఓకేనా ఫ్రెండ్స్ ఈ టాపిక్ ఇక్కడితో సమాప్తం. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.